అమావాస్య రాత్రి ఆకాశం నిశ్శబ్దంగా ముసురుకుంది. ఊరికి చివరన ఉన్న చింత చెట్టు అడవిలో మట్టి తడిపొసుకున్న ఆశ్రమం ఉంది. ఎప్పుడో మూసివేసిన ఆ ప్రదేశం ఇప్పటికీ ఒక ఊపిరి లేని జీవిలా ఉంది. చుట్టూ ఎవరూ ఉండరు. కాని ఒక్కరోజు ఒక్క రాత్రి మాత్రం అక్కడ శబ్దాలు వినిపిస్తాయి. అరుపులు, పాత మంత్రాలు. అదే రాత్రి ఒక యువతి కనిపించకుండా పోయింది. ఆమె పేరు మేఘన. ఒక కాలేజ్ స్టూడెంట్. ఫోటోగ్రఫీ కోసం వచ్చిందట. చివరిసారి ఆశ్రమం గేటు దగ్గర ఆమె కనిపించింది. 3 ఏళ్ల తర్వాత అతుల్ అనే రచయిత పాత దెయ్యాల కేసులపై పుస్తకం రాయడానికి వస్తాడు. అతనికి అవి కేవలం కథలే. కాని ఆయనకు ఏమాత్రం తెలీదు, ఈసారి కథ అతనే రాస్తున్నాడు కాదు, కథ అతనిని రాస్తోంది. గ్రామంలో అడుగు పెట్టిన మొదటి రోజు అతనికి వవింతగానిపించింది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. కాని అతని నోట ఆశ్రమం అనే పదం వినగానే వారికి భయంగానిపించింది. ఇక్కడ ఆ పేరు కూడా పలకరు బాబు అంటారు. కాని అతను తెలుసుకోవాలి, సత్యం బయటపడాలని. ఆశ్రమం దగ్గరికి అతడు రాత్రి వెళ్తాడు. అక్కడ రోడ్డు లేదు. చెట్ల మధ్యలో రాళ్లు, మసిపట్టిన గోడలు, పగిలిన దేవుళ్ల విగ్రహాలు. అతడి అడుగుల చప్పుడు కూడా అక్కడ చాలా పెద్దగా వినిపిస్తుంది. అంతలోనే అతడికి వినిపిస్తుంది ఓ పాత స్త్రీ స్వరం. అతడి శరీరం సిద్ధంగా ఉందా అని. కాని అక్కడ ఎవ్వరూ కనిపించరు. తరువాత అతడు తన రూంకి వెళ్తాడు. అతడి రూంలో రాత్రి గడియారాలు ఆగిపోతాయి. అద్దంలో అతని వెనక నిలబడి ఉన్న స్త్రీ ఆకారం. వెనక్కి తిరిగేసరికి ఎవరూ లేరు. కాని గదిలో ఒక పాత పుస్తకం పడిపోతుంది. ఆ పుస్తకం పేరు తాంత్రిక విద్యా వేదం. ఆ పుస్తకంలో ఉంది, శరీరాన్ని వదిలిన ఆత్మను తిరిగి బంధించడానికి అమావాస్య రాత్రి సత్యానికి బలి చేయాలి. అతనికి సహాయం చేస్తుంది సంధ్య అనే యువతి. ఆమెకు ఆశ్రమం గురించి తెలిసి ఉంటుంది. ఆమె తండ్రి ఒకప్పుడు అక్కడ శిష్యుడుగా పనిచేశాడు. అతడే మొదటగా ఆ దెయ్యానికి బలైనవాడు. సంధ్య అతనిని హెచ్చరిస్తుంది, మీరు రాస్తున్న పుస్తకమే ఆమెను మేల్కొల్పుతోంది. మీరు తలుపులు తీయకూడదనుకున్నవే తెరుస్తున్నారు. కాని అతుల్ ఆగడు. అమావాస్య వచ్చింది. ఆ రాత్రి అతడి ముందే ఆశ్రమం అంతా వెలుగులతో నిండుతుంది. పాత శిష్యుల ఆత్మలు తలలేని శరీరాలతో తిరుగుతుంటాయి. అతడిని గుడిలోకి లాక్కెళ్తుంది ఆచార్యురాలు కాళికామాత. ఆమె బలంగా కనిపించదు. కాని ఆమె మాటలు శక్తివంతమైనవి. నీ వాక్యం మాధ్యమం, నా శక్తి పునర్జన్మ, నీవే చివరి త్యాగం అని అతడితో అంటుంది. అతుల్ తాకులాడతాడు. సంధ్య వచ్చి చివరి ప్రయత్నం చేస్తుంది. కాని ఆమెను తిప్పి కొడతారు. చివరికి అతనే నిరాకరించలేక తనను తానే త్యాగం చేస్తాడు. 2 నెలల తర్వాత పుస్తక ప్రియులు అందరూ ఒక కొత్త పుస్తకాన్ని కొనుగోలు చేస్తున్నారు. పుస్తకం పేరు అమావాస్య ఆశ్రమం ఆఖరి శిష్యుడి కథ. రచయిత అతుల్. ఆ పుస్తకం చివరి పేజీలో, ఇది ఆఖరి అధ్యాయం కాదు, ఇది ప్రారంభం మాత్రమే.